ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ విశ్వానికి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ దంపతులకు, మరియు నాకు నిరంతరం జ్ఞానం, ధ్యానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. అలాగే జూమ్ లో ఉన్న మీ అందరికీ, జూమ్ నిర్వహిస్తున్న సునీతా మోహన్ దంపతులకు కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే నిర్వినియోగం, దుర్వినియోగం, సద్వినియోగం. నిర్వినియోగం, దుర్వినియోగం, సద్వినియోగం, వీటి గురించి తెలుసుకుందాం. మొదట నిర్వినియోగం. ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి కూడా లేనిది మానవుడికి ఒక్కడికి మాత్రమే భగవంతుడు ఎన్నో అమూల్యమైన వరాలు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే శరీరం. శరీరం అంటే అన్ని జీవులకు ఉందనుకోండి. మనస్సు, బుద్ధి, సమయము, ధనము, జ్ఞానము, అవకాశాలు, ప్రకృతి, ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించిన సంపదలు. చూడండి, మనసు ఉండడం వల్ల ఆలోచించుకోగలుగుతాడు, బుద్ధి ఉండడం వల్ల సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు. ఇక సమయం గురించి మనకందరికీ ఇంకా బాగా తెలుసు. ఒక్క క్షణం వృధా చేసినా తిరిగి రాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధనం ఉంటేనే ఏదైనా మనం తెచ్చుకోగలం. తినడానికి కానీ, కట్టుకోవడానికి కానీ, ఉండడానికి కానీ ధనంతోనే ముడిపడి ఉంది అనమాట. జ్ఞానం ఉండడం అవసరం. ఇప్పుడు జ్ఞానం తెలుసుకుంటున్నాం మనం రోజు జూమ్ ద్వారా. ఇక అవకాశాలు, ఎన్నో అవకాశాలు భగవంతుడు మనకు జీవించడానికి ఇస్తున్నాడు. ప్రకృతి గనక లేకపోతే మనమే లేము. ప్రకృతి ద్వారా మనకి ఎన్నో లభిస్తున్నాయన్నమాట. ఇవన్నీ ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన వరాలన్నమాట. అయితే ఈ సంపదనంతా కూడా మనం ఉపయోగించకుండా వదిలివేస్తే అదే నిర్వినియోగము. మనకి ఎన్ని సంపదలు ఇచ్చిండు కదా, ఇవి మనం వినియోగించుకోవాలి. వినియోగించుకోకుండా వదిలేసినాం అనుకోండి, అదే నిర్వినియోగం అన్నమాట. ఉపయోగించవలసిన వస్తువు, శక్తి లేదా అవకాశాన్ని మనం కనుక నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? అది క్రమంగా విలువ కోల్పోతుందన్నమాట. ఉదాహరణగా చూడండి, ఒక చాకు ఉందనుకోండి, దాన్ని అలాగే వాడకుండా పెట్టినామనుకోండి, ఏమవుతుంది? తుప్పు పట్టి పాడవుతుంది. అలాగే మనలో ఉన్న ప్రతిభను కనుక మనం ఉపయోగించుకోకపోతే అది కూడా క్షీణిస్తుందన్నమాట. ఇక మన ధ్యాన మార్గానికి వస్తే కూడా, ధ్యాన మార్గంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏంటి? గురువు ఇచ్చిన ధ్యాన విధానము, ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకొని నీవు ఆచరించకపోతే అదేంటి? నిర్వినియోగమే అవుతుందన్నమాట. జ్ఞానం పుస్తకాలలో ఉండడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఏంటి మరి అది? మన జీవితంలోకి రావాలి. పుస్తకాలు ఎన్నో గ్రంథాల్లో రాసి పెట్టిండ్రు, కానీ అవన్నీ కూడా మన జీవితంలోకి అన్వయించుకోవాలన్నమాట. ఇది అర్థం కావడానికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, ఒక రైతు దగ్గర మంచి పంట పొలం ఉంది అంటారు కదా. పంట, ఈ పొలం మంచిది, ఆ పొలం మంచిది, పొలాల గురించి మనకు తెలియదు. కానీ అలా మంచి పొలం ఉన్న ఆ రైతు తన బద్ధకం ద్వారా ఆ పొలాన్ని సాగు చేయలేదంటే ఎలాంటి పంట వేయలేదు. వేయకపోవడం వల్ల ఏమైంది? అంతా పిచ్చి మొక్కలు మొలిసాయి. ఏంటి? దాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఎవరు నష్టపోయిండ్రు? రైతే నష్టపోయిండనమాట. ఇదే నిర్వినియోగం అంటే. ఇంకా ఒక విద్యార్థి ఉన్నాడు, బాగా తెలివిమంతుడు. కానీ ఏంటి అంటే ఆ అబ్బాయికి బద్ధకం, చదవకుండా కాలక్షేపం, కబుర్లతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాడనమాట.
పరీక్షలు వచ్చే టయానికి పరీక్షల్లో ఏమవుతుంది, చదవకపోతే ఫెయిల్ అవుతున్నాడు. అంటే మరి ఇక్కడ కారణం ఏంటి? తెలివి ఉంది, లేకపోతేనన్నా తెలివి లేదు అందుకే ఫెయిల్ అయిండులే అనుకోవచ్చు. కానీ తెలివి ఉండి కూడా ఆ తెలివిని ఉపయోగించకపోవడం అన్నమాట. ఇంకా ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యం ఉంది మొదట్లో, కానీ అతను ఏంటి అంటే తినడం పండడం, శరీరాన్ని అస్సలు కొంతలో కొంత కూడా కదిలించకపోవడం వల్ల ఏమైంది, అతనికి ఆరోగ్యం పాడయింది, అనారోగ్యం వచ్చింది. ఇది కూడా నిర్వినియోగమే అన్నమాట. ఇంకా ఒకతను కారు కొంటాడు, ఏం చేస్తాడు, అది తీసుకుపోయి షెడ్ లో పెడతాడు, దాన్ని రోజు తూడుస్తాడు బాగానే, కానీ దాన్ని ఒక్కరోజు కూడా బయటికి తీయకుండా అది అలాగే పెడితే కొన్ని రోజులకి ఏమవుతుంది, ఇంజన్ తుప్పు పట్టి పూర్తిగా పాడవుతుంది. అందుకని నిర్వినియోగం చెయ్యకూడదన్నమాట. ఇక మన ధ్యాన జీవితంలో నిర్వినియోగం ఏంటి అంటే చూద్దాం. ప్రతిరోజు ధ్యానం చేయకుండా వాయిదా వేస్తుంటారు కొందరు. ఈ రోజు వద్దులే, రేపు చేసేద్దాము, ఈ రోజు వర్క్ ఉంది కదా, ఏదో పని ఉంది కదా, ఎవరో వచ్చిండ్రు కదా, ఇలా ఉంటారు. ఇంకా కొందరు ఏంటి, గురువులు చెప్పిన విషయాలు కూడా పాటించకపోవడం, మంచి సత్సంగానికి వెళ్ళే అవకాశం ఉన్నా వెళ్ళకపోవడం. ఇప్పుడు మన మంగళవారం రోజు అక్కడ క్లాస్ జరుగుతుంది సెంటర్లో, కొందరికి వెళ్తారు, కొందరు తెలిసినా వెళ్ళరన్నమాట, అవకాశం ఉన్నా కూడా వెళ్ళలేకపోతారు అన్నమాట. ఇక ధ్యానం చెయ్యడానికి సమయం ఉన్నా కూడా కొందరు ఏం చేస్తుంటారు, ఏదైనా మంచి సీరియల్ ఉందనుకోండి, టీవీ ఇది లేకున్నా కూడా మొబైల్లో చూసి కాలాన్ని గడిపేస్తూ ఉంటారన్నమాట. ఇంకా మనలో ఉన్న ప్రేమ, కరుణ, దయ, ఇలాంటి మంచి గుణాలను కూడా వ్యక్తం చేయకపోవడం, ఇవన్నీ నిర్వినియోగమే ధ్యాన జీవితంలో. ఇక నిర్వినియోగం వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మొదట మనలో ఉన్న సామర్థ్యం తగ్గుతుంది. అంటే మనకి ఎంతో సామర్థ్యం ఉంటుంది, ఏదైనా సాధించగల సామర్థ్యం ఉంటుంది. ఎప్పుడైతే నీవు చెయ్యకుండా ఊరుకుంటావో అది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది, ఆ పైన నిరాశ కూడా పెరుగుతుంది. ఏమవుతుంది, చివరికి జీవితం లక్ష్యం లేనిదిగా మారుతుంది. ఇక్కడ ఇంకా అర్థం కావడానికి చూడండి, నీరు వాడకుండా గనక అలాగే ఉంచితే, కుంటల్లో ఉంటాయి కదా నీళ్లు, అవేమైతే వాసన వస్తుంటాయి, అవి ఎటు పారవు. అట్లాగే ఉండడం వల్ల అదే ప్రవహించే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నదుల్లో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, అలాగే మనం తాగేంత స్వచ్ఛంగా ఉంటాయన్నమాట. అలాగే మన మనసు కూడా ఉపయోగించుకోకపోతే మనలో ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలతోనే నిండిపోతుంది. ఇక ధ్యానులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు లభించిన ప్రతి క్షణం కూడా దైవ ప్రసాదంగా భావించాలి. ప్రతి శ్వాసను, నువ్వు తీసుకునే ప్రతి శ్వాసను కూడా సార్థకం చేసుకోవాలి. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయాలి, కాసేపు స్వాధ్యాయం చేయాలి, ఇంకా కాసేపు సేవ చేస్తూ ఉండాలి. ఇవన్నీ తప్పకుండా మనం అలవర్చుకోవాలన్నమాట. ఉపయోగించని దైవ వరాలు క్రమంగా మన చేతుల్లోంచి జారిపోతాయి, లేకుంటే ఉపయోగించుకోకపోతే. ఈ విషయంలో భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడింది, 3వ అధ్యాయం 8వ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నీకు విధిగా చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యి, నీవు విధిగా చెయ్యవలసిన కర్తవ్యాన్ని చెయ్యి, ఎందుకంటే ఏ పని చెయ్యకుండా ఉండడం కంటే కర్తవ్యాన్ని చెయ్యడమే శ్రేష్టము.
పని చేయకుండా ఉంటే శరీర పోషణ కూడా జరగదు. ఈ శ్లోకంలో ఏంటి అంటే నిర్వినియోగాన్ని ఖండిస్తుందన్నమాట. మనకు ఇచ్చిన సమయాన్ని, శక్తిని, ప్రతిభను, అవకాశాలను ఉపయోగించకుండా ఉండడం సరి అయినది కాదు. ధ్యానం నేర్చుకొని ఆచరించకపోవడం కూడా ఒక విధమైన కర్మ, అంటే నిర్వినియోగమే అన్నమాట. ఇక దుర్వినియోగం గురించి తెలుసుకుందాం. దుర్వినియోగం, ఇచ్చినది ఉపయోగించుకోకపోవడం నిర్వినియోగమైతే, తప్పుగా ఉపయోగించడం దుర్వినియోగం. మనకి ఏదైతే ఇచ్చిండో ఆ భగవంతుడు దాన్ని ఉపయోగించకపోవడం నిర్వినియోగం. ఆ ఇచ్చిన దాన్ని ఉపయోగిస్తున్నాం కానీ తప్పుగా ఉపయోగిస్తే దుర్వినియోగం అన్నమాట. అంటే భగవంతుడు ఇచ్చిన శక్తులను మనకి ఏదైతే ఇచ్చిండో, ధనం అనుకోండి, సంపద అనుకోండి, తెల్లు బుద్ధి అనుకోండి, ఇవన్నీ కూడా చెండు పనులకు వినియోగించడమే దుర్వినియోగం. ఇది ఏంటి అంటే నిర్వినియోగం కంటే చాలా చాలా ప్రమాదకరమైనది. ఉదాహరణకు చూడండి, ఒక కత్తి ఉంది, ఆ కత్తితో కూరగాయలు కొయ్యవచ్చు, అదే కత్తితో మనిషిని గాయపరచవచ్చు అన్నమాట. అలాగే మంట ఉంటుంది కదా, ఆ మంటతో మనం ఏం చేసుకుంటాం, వంట చేసుకుంటాం. ఇంకా అదే మంటతో ఇండ్లను కూడా తగలబెట్టొచ్చు. అంటే ఇక్కడ ఏంటి, వస్తువు ఒకటే కానీ ఉపయోగించే విధానమే మారుతుందన్నమాట. ఇంకా మనకు అర్థం కావడానికి, ధనం ఉంది కదండి, మంచి పనులకు ఎన్నింటికో ఉపయోగించవచ్చు. అలా కాకుండా లంచాలు ఇవ్వడానికి, మద్యం తాగడానికి, జూదానికి ఉపయోగిస్తే అదంతా కూడా ఏంది, దుర్వినియోగమే అన్నమాట. అలాగే మాటలు, మన మాటల ద్వారా ఎట్లాంటి మనుషులనైనా కలపవచ్చు, కానీ అవే మాటలు ఆ ఇద్దరు వ్యక్తులను కలిపే ఇది ఉంది. అలా కాకుండా ఆ ఇద్దరి మధ్యలో ఇంకా అబద్ధాలు చెప్పి వాళ్ళను దూషించి అపవాదం చేస్తే ఏమవుతుంది, అది కూడా దుర్వినియోగమే అన్నమాట. ఇంకా ప్రస్తుతం మనం అందరి చేతుల్లో ఏముంటాయి, మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఈ మొబైల్ ఫోన్ ద్వారా మనం విద్యను ఉపయోగించుకోవచ్చు, విద్య కోసం చదువుకోవచ్చు, ఎన్నో పుస్తకాలు చదువుకుంటున్నాం. ఇప్పుడు మనం చూడండి, ప్రతిరోజు కూడా జూమ్ లో జాయిన్ అవుతున్నాం, అంటే జ్ఞానం పొందుతున్నాం. అలా కాకుండా రోజంతా పనికి మాలిన వీడియోస్ ఎన్నో ఉంటాయి కదా, ఆ వీడియోస్ అన్ని చూస్తూ కాలం వృధా చేస్తే ఏమవుతుంది, అది కూడా దుర్వినియోగమే అన్నమాట. ఇంకా కొందరు అధికారులు ఉంటారు, అధికారంలో ఉంటారు కానీ ప్రజలకు సేవ చేస్తామని అధికారంలోకి వచ్చింటారు, కానీ ప్రజలకు సేవ చేయకుండా ప్రజలని ఇబ్బంది పెడితే అది కూడా అధికార దుర్వినియోగం అన్నమాట. ఇక ధ్యాన జీవితంలో దుర్వినియోగం ఏంటి అంటే చూద్దాం. ధ్యానం వల్ల ఏమవుతుంది, మనకు కొంత ప్రశాంతత వస్తుంది, ఏకాగ్రత వస్తుంది, కొంత మాటల్లో శక్తి కూడా వస్తుంది. అలాంటి శక్తిని ఇతరులను మోసం చేయడానికి ఉపయోగించడం దుర్వినియోగం. కొందరికి బాగా ధ్యానం చేయడం వల్ల వాళ్ళ మాటలకు పవర్ వస్తుంది, అలాంటి వాళ్ళను చెడు జరగాలి అని మనం వాడకూడదన్నమాట. ఇక ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అహంకారం పెంచుకోవడం కూడా దుర్వినియోగమే. ఇప్పుడు మనం ఈ ధ్యాన మార్గంలో మనం మంచి క్లాసులు చెప్తున్నాము, గురువు మెచ్చుకున్నాడు అనుకోండి, మెచ్చుకున్నప్పుడు అహంకారం పెంచుకుంటే అది కూడా దుర్వినియోగమే. ఇంకా ఏంటి అంటే గురువు పేరు చెప్పుకొని కొందరు ఉంటారు, స్వప్రయోజనాలు పొందడం, తమ సొంతానికి వాడుకోవడం అన్నమాట. ఇంకా ఇతరులను చిన్న చూపు చూడడం, ఈ ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చడం, ఇవన్నీ కూడా దుర్వినియోగానికి ఉదాహరణలే. కొందరు ఈ ఆధ్యాత్మికతను కూడా వ్యాపారంగా మార్చుకుంటున్నారన్నమాట. ఇక ఈ దుర్వినియోగం వల్ల వచ్చే ఫలితాలు ఏంటిది అనేది చూద్దాం.
ఏంటి అంటే తాత్కాలికంగా లాభంగా కనిపించిన అంటే అప్పుడు ప్రస్తుతానికి లాభం అనిపించిన ఏమవుతుంది చివరికి అంటే వారికి మనశ్శాంతి లేకుండా పోతుంది. ఇంకా సమాజంలో గౌరవం తగ్గుతుంది, మనసు అపవిత్రం అవుతుంది. కర్మ ఫలితంగా ఎన్నో కర్మలు చేస్తారు కదా, అవన్నీ కూడా బాధల రూపంలో వస్తుంటాయన్నమాట. మనం చూడండి ఒక పొలంలో గాని భూమిలో ఒక చెడు విత్తనం నాటినం. చెడు విత్తనం నాటితే మంచి పంట వస్తుందా? రాదు కదా. అలాగే చెడే వస్తుంది కదా. అలా అన్నమాట. ఇక్కడ మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటి అంటే ఒక గురువు గారు ఇద్దరు శిష్యులకు చెరొక దీపం ఇచ్చాడట, వెలిగించండి అని. అయితే ఒక శిష్యుడేమో ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి దేవాలయంలో వెలిగించాడట. మరొకడు ఏం చేసిండు, ఆ దీపాన్ని తీసుకొని ఇండ్లపైకి విసిరేసిండనమాట. ఇందులో దీపం తప్ప విద్యార్థులది అదే శిష్యులది తప్ప అంటే దీపాన్ని ఏం తప్పలేదు, అది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. అంటే అది ఉపయోగించే మనిషిదే తప్పనమాట, అంటే శిష్యుడిదే తప్పనమాట. అలాగే మనకు వచ్చిన జ్ఞానము, శక్తి, సంపద, ప్రతిభ ఇవన్నీ కూడా ఎలా ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యము అన్నమాట. ఇక ముఖ్యంగా ధ్యానులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు ఇతరులకు మేలు చేస్తున్నాయా లేక హాని కలిగిస్తున్నాయా అనేది ప్రతిరోజు కూడా మనకి మనం ప్రశ్న వేసుకోవాలి. ధ్యానం వల్ల ఇచ్చిన శాంతిని కుటుంబానికి, సమాజానికి పంచుతూ ఉండాలి. అప్పుడే ఆ ధ్యానం ఫలిస్తుందన్నమాట. ఈ దుర్వినియోగం గురించి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా ఇలా చెప్పబడింది. 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామము, క్రోధము, లోభము ఈ మూడు కూడా నరకానికి ద్వారాలన్నమాట. ఇవి మనిషిని నాశనం చేస్తాయి. అందుకే వీటిని విడిచిపెట్టాలి. భగవంతుడు ఇచ్చిన మనస్సును కామం, క్రోధ, లోభాన్ని ఉపయోగించడం దుర్వినియోగం. ధనం, అధికారం, జ్ఞానం ఇవన్నీ స్వార్థానికి ఉపయోగిస్తే ఏమవుతుంది, చివరకు నాశనమే అవుతుందన్నమాట. ఇక మూడవది సద్వినియోగం. భగవంతుడు ఇచ్చిన ప్రతి వరాన్ని, భగవంతుడు ఏవైతే వరాలు ఇచ్చిండో అవన్నీ కూడా మనం మంచి పనులకు, తన అభివృద్ధితో పాటు సమాజ సంక్షేమానికి కూడా ఉపయోగించడమే సద్వినియోగం అన్నమాట. మనకు ఆ భగవంతుడు ఏవైతే ఇచ్చిండో అవన్నీ కూడా మంచి పనులకు ఉపయోగించాలన్నమాట. అప్పుడే అది నిజమైన జీవితం అవుతుంది. సద్వినియోగం చేయడం వల్ల ఏమవుతుంది, మనకు శాంతి కలుగుతుంది, ఇతరులకు కూడా ఆనందం కలుగుతుంది అన్నమాట. చూడండి, ఒక విత్తనం కనుక మనం మంచి నేలలో నాటితే ఎన్నో పండ్లు వస్తాయి కదా. అలాగే మనం ఒక మంచి పని చేస్తే ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుందన్నమాట. చూడండి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే వ్యక్తి, విద్యార్థి బాగా చదివిండు అనుకోండి, ఒక గొప్ప వ్యక్తిగా తయారవుతాడు, ఒక మంచి ఉద్యోగస్తుడు అవుతాడనమాట. అలాగే ధనాన్ని పేదలకు సహాయం చేస్తే, ఉపయోగిస్తే సమాజంలో అతనికి ఎంతో గౌరవం వస్తుందన్నమాట. అలాగే గురువు జ్ఞానాన్ని శిష్యులకు పంచుతూ ఉంటే ఆ గురువును వాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఇప్పుడు మనం తటవర్తి సార్ను, పత్రి సార్ను అలాగే గుర్తు పెట్టుకుంటున్నాం కదా. అలాగే ఆరోగ్యానికి, సేవకు ఉపయోగించే వాడు నిజమైన యోగి అవుతాడు. సేవ, ఇతరులకు సేవ చేయడానికి అన్నమాట. ఇక ధ్యాన జీవితంలో సద్వినియోగం ఏంటి అనేది చూద్దాం. ప్రతిరోజు నియమం తప్పకుండా ధ్యానం చెయ్యాలి. గురువు బోధనలు జీవితంలో ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ఉండాలి. ఇంకా ప్రేమతో మాట్లాడుతూ ఉండాలి, క్షమించే గుణం ఉండాలి,
అవసరమైనప్పుడు అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఏంటి తెలుసా, పర్యావరణాన్ని అంటే మన చుట్టూ ఉన్న చెట్లను, వాతావరణాన్ని రక్షిస్తూ ఉండాలి. తనలోని కోపాన్ని, అసూయను, ద్వేషాన్ని తగ్గించుకొని దయ, కరుణ, సహనం పెంచుకోవాలన్నమాట. ఒక ఉదాహరణకు చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న మొక్కను నాటి రోజు నీళ్లు పోసి దానికి పోషణ చేస్తున్నాడు. ఈ పిల్లవాడు పెరిగినట్టు ఆ చెట్టు కూడా పెరుగుతుంది అన్నమాట. కొద్ది రోజులకు చాలా పెద్ద వృక్షమయ్యి ఎందరికో నీడనివ్వడము, ఫలాలు ఇవ్వడము చేస్తుందన్నమాట. అంటే బాలుడు చేసిన చిన్న పనియే గాని సద్వినియోగం చేయడం వల్ల సమాజానికి ఎంతో గొప్ప వరమైందనమాట. అలాగే మనం కూడా ప్రతిరోజు కూడా చిన్న చిన్నవైనా సరే మంచి పనులు చేస్తే భవిష్యత్తులో అవే గొప్ప ఫలితాలు ఇస్తాయన్నమాట. ఈ సద్వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మనసుకు ప్రశాంతత వస్తుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సంబంధాలు బలపడతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఇంకా ధ్యానం లోతుకు సాగుతుంది, జీవితం ఆనందమయం అవుతుందన్నమాట. ధ్యానులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు లేచిన వెంటనే ఇలా ఆలోచించాలి, ఈ రోజు నాకు భగవంతుడు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, నా మాటల వల్ల ఎవరికైనా ఆనందం కలిగించగలనా, నా చేతుల ద్వారా ఎవరికైనా ఒక మంచి పని చేయగలనా, నా మనసును నేను పవిత్రం చేసుకోగలనా అని ఇలా ప్రతిరోజు మనం ఆలోచించుకుంటే మనకే తెలిసిపోతుంది. మనకు అవును అని సమాధానం వచ్చిందనుకోండి, ఆ రోజంతా విజయవంతమే అన్నమాట. ఈ సద్వినియోగం గురించి కూడా భగవద్గీతలో 3వ అధ్యాయం 19వ శ్లోకంలో ఇలా చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫలాపేక్ష లేకుండా ఎల్లప్పుడూ చేయవలసిన పనిని చెయ్యాలి. అలా చేస్తే వ్యక్తి పరమగతిని పొందుతాడనమాట. మన సమయము, శక్తి, ప్రతిభను నిస్వార్థంగా వినియోగించుకోవడమే సద్వినియోగం అన్నమాట. ఇంకా ఏం చెప్పిండ్రంటే భగవద్గీతలో సమయ సద్వినియోగం గురించి 2వ అధ్యాయం 45వ శ్లోకంలో నీకు కర్మ చేయడానికే అధికారం ఉంది, కానీ ఫలముపై నీకు ఎలాంటి అధికారము లేదు. అలా అని పని చేయకుండా ఉండడం కూడా ఆసక్తి చూపవద్దు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు 2 విషయాలు చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏంటి, పని చెయ్యి, ఒకటి పని చేయకుండా ఉండొద్దు. ఇది నిర్వినియోగాన్ని నిరాకరించి సద్వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న శ్లోకం అన్నమాట. అలాగే మనసును సద్వినియోగం చేసుకోవడానికి భగవద్గీతలో ఇంకొక శ్లోకం 6వ అధ్యాయం 5వ శ్లోకం, తన మనస్సు ద్వారా తనను తాను పైకి లేపుకోవాలి, దిగజార్చుకోకూడదు. మనసే మనకు శత్రువు, మనసే మనకు మిత్రువు అన్నమాట. మనసును ధ్యానానికి ఉపయోగిస్తే ఏమవుతుంది, అది సద్వినియోగం అవుతుంది. కోపము, అసూయ, ద్వేషానికి ఉపయోగిస్తే ఏమవుతుంది, దుర్వినియోగం అవుతుంది. అస్సలు ఉపయోగించకుండా వదిలేస్తే ఏమవుతుంది, నిర్వినియోగం అవుతుంది అన్నమాట. అందుకే మనసును మనం సద్వినియోగానికి ఉపయోగించుకోవాలి. అలాగే జ్ఞాన సద్వినియోగానికి ఒక శ్లోకం చెప్పబడింది, 4వ అధ్యాయం 38వ శ్లోకం. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరి ఒకటి లేదనమాట. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. మనకు గురువులు ఎన్నో చెప్తున్నారు, అవన్నీ కూడా ఆచరణలో పెట్టుకోవాలి. అలా కాకుండా పుస్తకాలలో పెడితే, ఇప్పుడు మనం రోజు సునీత మేడం రాయిస్తుంది, ఏం చేస్తున్నాం, రాసుకున్నంతసేపు తర్వాత అవి గూట్లో పెట్టేస్తున్నాం, మళ్ళీ అవి ఏమన్నా చదువుతున్నామా అంటే లేదు.
అలా పెడితే ఏంటి నిర్వినియోగం. అలా కాకుండా స్వార్థానికి వాడితే దుర్వినియోగం. తనకు సమాజానికి మేలు చేసేలాగా ఉపయోగిస్తే సద్వినియోగం అన్నమాట. అలాగే ఇంద్రియాల సద్వినియోగం గురించి కూడా భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడింది. 2వ అధ్యాయం 64వ శ్లోకం అన్నమాట. రాగద్వేషాలకు అతీతంగా ఇంద్రియాలను నియంత్రించి జీవించే వ్యక్తి ప్రశాంతతను పొందుతాడు. అంటే కళ్ళు, చెవులు, నాలుక, మనసు ఇవన్నీ మనకు దేవుడిచ్చిన వరాలను. వాటిని నియంత్రించి అంటే చెడు వైపు పోకుండా మంచికే ఉపయోగిస్తే సద్వినియోగం అన్నమాట. మన జీవితంలో భగవంతుడు ఇచ్చిన అవకాశం దానిని నిర్వినియోగం చేయకూడదు, దుర్వినియోగము చేయకూడదు. ఏం చేయాలి? సద్వినియోగం చేయమనడమే ఈ భగవద్గీత శ్లోకాంశాల సారాంశం అన్నమాట. మన జీవితంలో మనకి 3 మార్గాలు ఉన్నాయి. ఏంటి? నిర్వినియోగం అంటే ఉన్న వరాలను ఉపయోగించకపోవడం, ఫలితం ఏంటి? నష్టం. అదే దుర్వినియోగం. ఉన్న వరాలు అంటే మనకు భగవంతుడు ఏ వరాలైతే ఇచ్చిండో వాటిని ఉపయోగించడం, ఫలితం ఏంటి? బాధ, కర్మబంధం. అంతే కదా, చెడుకు ఉపయోగిస్తే కర్మనే కదా. ఇవి రోజు మనం తెలుసుకుంటున్నాం అనమాట. ఇక సద్వినియోగం, ఉన్న వరాన్ని మంచికి ఉపయోగించాడు అన్నమాట. దానివల్ల ఏంటి ఫలితం అంటే సంతోషం, ఆనందం, ఆధ్యాత్మిక పురోగతి. అంటే ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళుతుందన్నమాట. చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చిండు. దేనికోసం? పలువురికి సేవ చేయడానికి ఇచ్చిండు. మనసు ఇచ్చిండు. దేనికోసం? ధ్యానం చేసుకోమని. బుద్ధి ఇచ్చిండు. సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అందరికీ చెప్పమని. ఇక సమయాన్ని ఇచ్చిండు. జీవితాన్ని సార్థకం చేసుకోమని. వీటన్నిటినీ సద్వినియోగం చేసుకున్నవాడే నిజమైన ధ్యాని, నిజమైన యోగి, నిజమైన మానవుడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.